ప్రొటెక్టర్, రక్షకుడు. నీ తండ్రి నీకు ప్రొటెక్టర్. సౌజన్య చెప్పినట్లుగా వాళ్ళ నాన్న వాళ్ళకి ప్రొటెక్టర్గా ఉన్నాడు, జీవితంలో నిలబెట్టాడు. చిన్నతనం నుండి నిన్ను పెంచాడు, పెద్ద చేశాడు. నీకు ఈ స్థాయి వచ్చిందంటే దానికి కారణం ఎవరేమనుకున్నా మీ నాన్నే కదండి. మీ నాన్నే ఈ స్థాయికి రావడానికి కారణం. కాబట్టి మన తండ్రి ఎవరు? ప్రొటెక్టర్. ప్రొటెక్టర్ అనండి అందరు కూడా ప్రొటెక్టర్ అంటే రక్షకుడు అని అర్థం. మీ జీవితంలో రక్షకుడు ఎవరంటే మీ తండ్రి. అమ్మ గంగాజలం, మీ నాన్నని ఎరుగుదును, మీ నాన్న సంగతి నాకు తెలుసు, పిల్లల్ని ఎలా పెంచాడో నాకు తెలుసు, ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అన్ని కష్టపడితేనే నువ్వు ఉన్నావు. ఈ రోజున పెళ్ళయి పిల్లల్ని కానీ నీకు ఒక సమాజంలో ఒక స్థాయి, ఒక రూపం వచ్చిందంటే దానికి కారణం ఎవరు? మీ నాన్నే. ఆ విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరికి నాన్న ఉన్నాడు. ఉన్నాడా లేదా? అందరికీ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నా, మన నుంచి దాటిపోయినా మన నాన్న అంటూ ఒకడున్నాడు. ఆయన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకునే రోజు ఇది. కాబట్టి ప్రత్యేకంగా ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం చాలా సముచితం అంటున్నాను. ఈ రోజుల్లో రాగాల సుబ్బారావు గారు అంటే మన చిన్ని, రాంబాబు, వెంకటేష్, సత్యనారాయణ గారు, రాజు, వీళ్ళందరికీ ఫాదర్ అన్నమాట. ఆయన ఏళ్ళ కాదు, ఎక్కడున్నా ఒక మహా వ్యక్తిగా ఈ లోకంలో తిరిగాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఆయన డ్రెస్ వేసుకొని కండువా మీద వేసుకొని బయటకు వస్తే ఆయనే గొప్ప పెద్ద మనిషిలాగా ఉండేవాడు. ఈ లోకంలో ఎవరో అలా కనపడరు. కాబట్టి ఒక ప్రొటెక్షన్ ఇవ్వగలిగినటువంటి, భరోసా ఇవ్వగలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని బట్టే వీళ్ళకే గౌరవం వచ్చింది కదండి. మనను బట్టే మన బిడ్డలకు గౌరవం వచ్చింది. నిన్ను బట్టే నీ పిల్లలు ఈ స్థాయిలో ఉండగలిగారు. మీ నాన్న ఏ రీతిగా మిమ్మల్ని పెంచాడో మీరు కూడా ఆ బాధ్యతను, నాన్న నుంచి తీర్చుకునే బాధ్యతను బిడ్డల మీద చూపెట్టగలగాలి. తర్వాత ఇంకొక పదం రాశాను, ఆయన ప్రొవైడర్. ఏంటి ప్రొవైడర్? సమకూర్చువాడు. నీకు ఏ సమయంలో ఏది కావాలో, విరజ, నీకు ఏది సమయంలో ఏది కావాలో ఎవరిది ఇచ్చారు నీకు? మీ నాన్న. విరజకు ఏ సమయంలో ఏది కావాలో సాక్ష్యం చెప్పింది కదా తన ఫాదర్స్ డే సందర్భంగా. ఆమె చెప్పిన మాటల ప్రకారంగా వాళ్ళ నాన్న ప్రొవైడర్. మీ అందరికీ కూడా మీ నాన్న ఒక ప్రొవైడర్. నీ చిన్నతనంలో ఏది కావాలంటే అది ఇచ్చినటువంటి వాడు మీ నాన్న. మీ నాన్నను జ్ఞాపకం చేసుకోవాల్సిన రోజు ఇది. చాలా మందికి నాన్నలు ఈ లోకం దాటిపోయి ఉండొచ్చు. ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకొని ఏమనాలంటే, నాన్న నిన్ను బట్టే నేను ఈ లోకంలో ఇలా బ్రతుకున్నాను, నిన్ను బట్టే ఈ లోకంలో జీవించగలుగుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆ మాట చెప్పగలగాలి. ఎందుకంటే నాన్న లేకుండా మనం లేము. నాన్న ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఇంకొక మాట, మన నాన్న టీచర్ కదండి. ఆయన టీచర్. నీకు ఏదైనా ఈ రోజున ఎంత అనర్గళంగా మాట్లాడగలుగుతున్నావంటే మీ నాన్నే కారణం. మీ నాన్న ఆ మాటలు నీకు నేర్పించాడు చిన్నతనంలో. నువ్వు మాట్లాడే మాటలు రానటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడాలి అని చెప్పింది ఎవరు? నాన్న. కనుక నాన్నను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రోజున నాన్న గొప్పతనాన్ని చాటి చెబుతున్నాం. ఆయన ప్రొవైడర్ కదండి. అలాగే ప్రొటెక్టర్. ఆయన టీచర్. ఆయన మనకి టీచర్. ఆయన స్నేహితుడు, ఫ్రెండ్. ఆయన ఫ్రెండ్. ఈ లోకంలో నీ బిడ్డలకు నువ్వు ఫ్రెండ్వి. ఎవరితో చెప్పుకున్నా చెప్పుకోపోయిన నాన్నతో వాళ్ళు చెప్పుకోగలుగుతారు. ఎవరికి చెప్తారు? నాన్నకే చెప్పుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. నాన్న ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి,
ప్రొటెక్టర్, ప్రొవైడర్, టీచర్, ఆయన ఫ్రెండ్. ఆ లక్షణాలు కలిగినటువంటి నాన్న మనందరికీ ఉండడం గొప్ప విషయం కదా. ఆయన నిజంగా పరలోకపు తండ్రి, ఆయన ప్రొటెక్టర్ కదండి, రక్షకుడు. ఆ రక్షకుడు ఈ లోకానికి వచ్చి మనందరికీ రక్షణ ఇచ్చినవాడు. ఆయన ప్రొవైడర్, ఈ లోకములో అందరికీ కలుగజేసినటువంటి వాడు. ఆయన ఎవరికి ఏం కావాలో పరలోకము నుంచి ఆ మహాతండ్రి మనకు అన్ని సకాలములో సమయోచితంగా అనుగ్రహిస్తూ వస్తున్నాడు. తర్వాత ఇంకొక మాట చదువుకున్నాం, ఆయన బోధకుడు, ఆయన టీచర్. ఆయన మన భవిష్యత్తును ఎరిగి మార్గనిర్దేశం చేసి మనందరినీ కూడా ఈ మార్గములో ఉంచినటువంటి వ్యక్తి ఆ పరలోకపు తండ్రి మాత్రమే. పరలోకపు తండ్రి నిన్ను సరైన మార్గంలో నడిపించాడు. ఈ స్థలములో, ఈ స్థాయిలో నువ్వు ఉండగలగడానికి ఆయనే కారణం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఒక మంచి స్నేహితుడు, మంచి స్నేహితుడు కదండి. ఆయన మనకందరికీ స్నేహితుడు. ఈ లోకంలో మనం బాధలు చెప్పుకోవడానికి నాన్నున్నాడు. ఆ నాన్న కంటే ముందుగా ఆ పరలోకపు తండ్రి మనకున్నాడు. ఆయనతో నువ్వేం చెప్పినా చేయగలుగుతాడు, ఏం చేసినా సమర్థించగలుగుతాడు. ఆయన నువ్వు తప్పు చేసినా నా బిడ్డ తప్పు చేయలేదు అని వాదించేటువంటి లక్షణం ఎవరికి ఉంటుందంటే తండ్రికి ఉంటుంది. పరలోకపు తండ్రి కూడా అంతే. మనల్ని ఆయన ప్రేమతో లాలిస్తాడు. నువ్వు తప్పు చేసినా నిన్ను కప్పిపుచ్చుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యంలోనికి వెళదాము ఒకసారి. పరలోకపు తండ్రి మనకి, మన కుటుంబానికి నీడ. తండ్రి మన కుటుంబాలకు నీడ, అలాగే మన కుటుంబాలకు మార్గదర్శి. మన కుటుంబాలకు మార్గదర్శి. పిల్లల్ని పెంచుతాం, వారిని సన్మార్గములో పెంచగలిగితే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ఊరికి వదిలేస్తే వాళ్ళు పనికిరాని వారిగా మారతారు. ప్రతి తండ్రి బిడ్డల పట్ల ఆ బాధ్యత కలిగి ఉంటాడు. మీ పరలోకపు తండ్రి ఆ బాధ్యత కలిగి ఉన్నాడు. మీ ఇహలోకములో ఉన్నటువంటి తండ్రులు ఆ బాధ్యత కలిగి ఉంటారు ఇప్పుడు కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చదవండి. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులు అవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ వాక్యములో సత్యము రాయబడి ఉంది. ఏమని? యథార్థవర్తనుడగు నీతిమంతులు పిల్లలు, వారి తర్వాత వారి పిల్లలు ధన్యులవుతారట. ధన్యమైన జీవితాలు మనకు అనుగ్రహించడానికి మన నీతిమంతుడైనటువంటి తండ్రి మనకున్నాడు. యథార్థవర్తనుడిగా జీవించాడు. నీ తండ్రి యథార్థవర్తనుడిగా జీవిస్తేనే నీకు ఈ స్థాయి కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కుటుంబాన్ని స్థాపించాడు. ఈ లోకములో కుటుంబాన్ని స్థాపించిన వారు పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి ఆ బాధ్యతను ఎవరికి అప్పగించాడంటే తండ్రికే అప్పగించాడు. తండ్రి కేవలము పోషకుడు మాత్రమే కాదు, పెంచేవాడే మాత్రమే కాదు, కుటుంబానికి ఆత్మీయ నాయకుడు, కుటుంబానికి మార్గదర్శి. కుటుంబాన్ని పోషించే బాధ్యత ఎవరికుంది? నా భార్యకు నిన్నటి మొన్నటి వరకు, ఈ మధ్యకాలం వరకు ఇంట్లో పోషణకు లేకపోతే ఇంట్లో కార్యక్రమాలకి, ఇంట్లో మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు అవుతుందో ఆమెకి తెలియదు. ఈ మధ్యకాలం వరకు ఆమెకు ఎంత ఖర్చు అవుతుందో, ఏది ఎంత అవుతుందో తనకి తెలియదు.
ఎందుకంటే బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించారంటే పురుషునికే అప్పగించాడు. రాంబాబు గారికి తెలుసు వారి కుటుంబ పోషణకు ఏం చేయాలో, గంగారత్నానికి అంతగా తెలియదు కదండి, అవునా కాదు? గంగారత్నానికి ఎంతవరకు తెలిసేది? కొంతవరకే తెలుసు. ఈ లోకంలో పరిస్థితులు ఆమెకు తెలియదు, ఈ లోకంలో ఎక్కడి నుంచి తేవాలంటే ఆమెకు తెలియదు. ఎవరిని బట్టి? తండ్రిని బట్టే కుటుంబము పోషణకు ఆధారం తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మార్గదర్శి. ఈ లోకంలో ఉన్న తండ్రులు మనకి మార్గదర్శకులు, మనందరికి నడిపించేవాడు. ప్రొటెక్టర్ ఆయన, ప్రొవైడర్ ఆయన, ఫ్రెండ్ ఆయన, టీచర్ ఆయన. ఆ మాటలు ఎప్పుడు మర్చిపోకండి. మన ప్రారంభంలో టీచర్ ఎవరంటే మన అమ్మా నాన్నే కదా, మనల్ని తీర్చిదిద్దారు. ఆ రకంగా మనం ఆలోచించాలి. ఈ లోకంలో తండ్రి బాధ్యత చాలా ఎక్కువ అని చెప్పి బైబిల్ గ్రంథం కూడా స్పష్టం చేస్తుంది. బైబిల్ గ్రంథంలో నోవాహుని గురించి ఆలోచిస్తే, నోవాహు తన కుటుంబాన్ని మార్గదర్శకంగా నిలవాలని, కుటుంబం అంతటిని కాపాడాలని, కుటుంబం అంతటిని దేవుని వైపు నడిపించాలని ఉద్దేశంతో నోవాహు దేవుని మాట విని ఆ వాడను కట్టాడు. వాడను కట్టమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఈ లోకంలో అందరూ హేళన చేశారు, రే నువ్వు వాడ కడతావేంట్రా, ఆ వాడ నడవడానికి ఇదంతా ఒట్టి పర్ర, నడవడానికి ఈ వాడను ఎక్కడ కడితే ఏమవుతుంది? వాడ నీటి ఒడ్డును కట్టాలి కదండి. వాడ ఎక్కడ కట్టాలి? నీటి ఒడ్డును కడితే దాంట్లోంచి అలా తోసేస్తే వాడ అందులోకి వెళ్ళిపోతుంది. కానీ నోవాహు వాడ ఒక కొండ మీద కట్టాడు, ఒక పర్వతం మీద కట్టాడు. నోవాహుకు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నోవాహు నువ్వు వాడ కట్టు అన్నాడు. వాడ కట్టడానికి కారణం ఏంటంటే తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి. ఈ లోకంలో అందరికీ చెప్పాడు, తన కుటుంబం మాత్రం తన మాట విని రక్షణలోనికి వచ్చింది. కుటుంబం మాత్రమే రక్షించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. గమనించారా? ఈ లోకములో నోవాహు చేసింది ఒక బాధ్యత. బాధ్యతగా నోవాహు తన పనిని ప్రారంభించి ముగించాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. హల్లెలూయా. కుటుంబాన్ని ఎవరు రక్షిస్తున్నారంటే చెప్పండి, ఎవరు రక్షిస్తున్నారు? తండ్రి. దేవుని మాట విన్నటువంటి నోవాహు, ఆ పరమ తండ్రి మాట విన్నటువంటి నోవాహు కుటుంబాన్ని రక్షించగలిగాడు. తండ్రి మాట వింటే నీ కుటుంబాన్ని రక్షించుకోగలవు. ఆ నోవాహు ప్రార్థనా పూర్వకంగా ఆత్మీయంగా బిడ్డలు నడిపించి, ఆ కుటుంబం అంతటిని నడిపించి తన త్రోవలోనికి వాళ్ళని రప్పించాడు, తన మార్గంలోనికి రప్పించాడు. దేవుని మాట విన్నటువంటి నోవాహు కుటుంబాన్ని కాపాడుకున్నాడు. కుటుంబాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? రాంబాబు గారు, కుటుంబాన్ని కాపాడే బాధ్యత ఎవరిది చెప్పండి? కుటుంబాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? తండ్రిది. తండ్రి కుటుంబాన్ని రక్షించగలగాలి. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది తండ్రులైనటువంటి వారికి నేను చెప్పేది ఏంటంటే, మీరొక మహా బాధ్యతను కలిగి ఉన్నారు తండ్రులారా. మీ బిడ్డల విషయంలో, మీ ఇంటి విషయంలో, మీ కుటుంబ ఆత్మీయ పరిస్థితిని నడపగలిగేటువంటి ఆ సత్తా, ఆ ధీమా తండ్రులుగా మీకుండాలి. అలా నడిపించగలిగితే మన కుటుంబం నోవాహు కుటుంబములా రక్షించబడుతుంది. అబ్రహాము గురించి ఒక మాట చెబుతాను. అబ్రహాము ఈ లోకములో బొమ్మలు అమ్ముకునేటువంటి బిజినెస్ మ్యాన్. బొమ్మలు అమ్ముకునేటువంటి అబ్రహాము పరలోకపు తండ్రి ఒక దర్శించి తనను పిలిచాడు. పిలిచినప్పుడు ఒక్కడే వదిలేసి తను దేవునితో రావడానికి నిర్ణయించుకొని ప్రయాణం సాగించడానికి మొదలుపెట్టాడు.
దేవుని మాట ఆయన విన్నాడు. అలాగే దేవునికి స్నేహితుడు అనేటువంటి ఆ మాట దేవుడే పలికాడు. దేవుడు తనకు స్నేహితుడని అబ్రహాము చెబితే నాకు స్నేహితుడని దేవుడే చెప్పాడు. కనుక అలాంటి బంధత్వం కలిగినటువంటి వ్యక్తిగా అబ్రహాము కనబడతాడు. అబ్రహాము ఈ లోకంలో జీవించినంత కాలం తన కుమారులను భక్తి పారవస్యంలో నింపాడు. అబ్రహాము బిడ్డలు పెద్దవాళ్ళయ్యారు. ఎవరు? ఇస్సాకు. మనం చెబుతాం, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. వాళ్ళ ముగ్గురిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్న తండ్రుల బాధ్యత కలిగినటువంటి తండ్రులు ఆ విధంగా కొనియాడబడతారు. అబ్రహాము కొనియాడబడినట్లుగా, ఇస్సాకు కొనియాడబడినట్లుగా, యాకోబు కొనియాడబడినట్లుగా నువ్వు కూడా కొనియాడబడగలవు. ఎందుకంటే నీ బాధ్యతను నువ్వు ఎరిగి ఉంటే, నీ బాధ్యత నువ్వు కలిగి ఉండాలి. సతీష్, నీ బాధ్యతను నువ్వు కలిగి ఉండాలి. ఏ బాధ్యత? బిడ్డలను పెంపకం చేసేటువంటి బాధ్యత. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో దేవుడు ఆ పని చేయడానికి కూడా పూనుకున్నాడు. దేవుడు తను తప్పించి గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాడు. దేవునికి మహిమ కలుగునుగా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచండి. అబ్రహాములాగా నీ కుమారులను నువ్వు పెంచగలగాలి. అబ్రహాము పెంచినట్లుగా నువ్వు కూడా నీ బిడ్డల విషయంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండి తీరాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భయం నేర్పించాడండి అబ్రహాము. బిడ్డల విషయంలో దేవుని భయం నేర్పించాడు. తల్లులారా, మీ బిడ్డలు సరైన మార్గంలో ఉంటున్నారా? గమనించండి. నీ బిడ్డలు సరైన మార్గంలో ఉంటే తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఉంది అనే సత్యాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మీ బిడ్డలు సరైన మార్గంలో పెంచడానికి తండ్రి తల్లి ప్రాముఖ్యమైన వ్యక్తి. దేవుడు తండ్రులనే బాధ్యతగా అన్నాడు. తల్లులు కూడా అందులో పాలి భాగస్వామ్యం అవ్వాలి. అంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఈ ఏక శరీరులు అన్నాడు కదండి. బైబిల్ మనం పెళ్ళినప్పుడు పెళ్ళైనట్టు చెప్తారు కదా, పాస్టర్ ఏం చెప్తారు? వీరిద్దరు కూడా ఏక శరీరులు అంటారు అని ప్రకటిస్తారు. ఎందుకంటే మీరిద్దరు వేరు వేరు కాదు, ఒక్కటే. తండ్రికి ఎంత బాధ్యత ఉందో బిడ్డలపై తల్లికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం తరతరములో నిలిచి ఉన్నది. నీ బిడ్డలు అబ్రహాంతో చెప్పాడు దేవుడు, ఇసుక రేణువుల అభివృద్ధి చెందుతారు, ఆకాశ నక్షత్రాల నీ బిడ్డలు విరాజిల్లుతారు అని చెప్పాడు. ఆ రీతిగానే అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, వారి కుమారులు అందరూ కూడా విస్తరించబడ్డారు. విస్తరించబడినటువంటి అబ్రహాము సంతానం నేటికిని మనం అనుభవిస్తున్నటువంటి అబ్రహాము కుమారులు, యాకోబు కుమారులు, ఇస్సాకు కుమారులు, మన తండ్రి అబ్రహాము. మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ ముగ్గురిని కూడా మనం ప్రస్తావిస్తుంటాం. ప్రతిసారి కూడా ప్రస్తావనకు వస్తుంది. తండ్రికి బాధ్యత ఉంది, తండ్రి బాధ్యతలు తండ్రి నెరవేరుస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా. ఈ రోజున తండ్రి యొక్క ప్రాధాన్యత, తండ్రి యొక్క బాధ్యత, తండ్రి యొక్క గొప్పతనాన్ని మనమందరం కూడా ధ్యానం చేశాం. ఇప్పుడు ఈ వచనం చదివితే వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు 15వ అధ్యాయము 20వ వచనం లూకా సువార్త
వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆ వచనం నన్ను ఆకర్షించింది. పరలోకపు తండ్రి ఈ లోకములో తప్పిపోయిన కుమారులాగా ఉన్నప్పుడు, మనమందరం తప్పిపోయిన కుమారులా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, యెహోలోకంలో ఆ తండ్రి, వాక్య భాగంలో ఉన్నటువంటి ఆ తండ్రి ఈ మాట రాస్తున్నటువంటి సందర్భంలో ఏమన్నాడంటే, చదవండి ఒకసారి. వాడింకా దూరముగా ఉన్నప్పుడే వాడింకా దూరముగా ఉన్నప్పుడే చెడిపోయాడు, ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు. నానా, నా ఆస్తి నాకు ఇచ్చేయి అన్నాడు చిన్న కుమారుడు. జాగ్రత్తగా వినండి. చిన్న కుమారుడు ఏమన్నాడంటే తండ్రితో, నానా ఇదంతా ముడియాదు, ఇదంతా కుదరదు, నా ఆస్తి నాకు పంచిచ్చేయి అన్నాడు. ఆస్తిని పంచుకొని తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి ఇష్టానుసారంగా తిరిగి పేకాట్లాడాడు, పరస్త్రీలకు తిరిగాడు, ఏమేమో చేశాడు. అంత డబ్బులున్న వరకు ఈ లోకం మనతో ఉంటుంది. డబ్బులున్నప్పుడే నావాడు అంటారు. డబ్బులున్నప్పుడే వాళ్ళు ఎవరో తెలుసా, మావాడేనండి, మా క్యాస్ట్ వాడే, మాకు బంధువు అంటారు. నీ దగ్గర డబ్బులుంటే, డబ్బులు లేవనుకో, వాడెవడో మాకు తెలియదు, వాడెవడో మాకు తెలియదు అంటారు. అలాగే ఆ తండ్రి పుట్టినట్టు చిన్న కుమారుడు ఆస్తిని పంచుకొని వేరే దేశానికి వెళ్ళిపోయి ఇష్టారాజ్యంగా ప్రవర్తించి ఇష్టానుసారంగా తిరిగి ఈ లోకములు అంతా పోగొట్టుకున్నాడు. పైసా కూడా లేదు, డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు, తాగుడికి బానిసయ్యాడు, జోదానికి అలవాటు పడ్డాడు. అన్నిటినీ ముగించి తన ఆస్తిని అంతా పోగొట్టుకొని ఒక రోజున పందులు మేపే వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పందుల్ని మేపుతానండి. ఎవరు? రాజుగారు కుమారుడు. నేను పందులు మేపుతానండి. రేయ్ నువ్వేం మేపుతావురా అంటే, లేదు సార్ నేను మేపుతాను అన్నాడు. ఆ పందులు మేపుతుంటుండగా ఆకలేసి పందులు తినే పొట్టును సహితం తినడానికి ప్రయత్నిస్తే ఆ యజమాని అతని పేకపట్టి బయటికి తోసేసి, రేయ్ నా పందులు తినే పొట్టును తింటావా, బుద్ధుందా లేదా అని మెడపట్టి బయటికి గెంటేశాడు. అలాగా తూలిపోయినటువంటి ఆ కుమారుడు మార్గములో వస్తూ ఏమన్నాడంటే, నా తండ్రి ఇంట అనేక మంది భోజనం చేస్తున్నారు, అనేక మంది నా తండ్రి ఇంట ఉన్నారు, వాళ్ళకి ఏ కొదువ లేదు. నేనైతే తండ్రి కొడుకునే ఎండి ఆకలితో చనిపోతున్నాను. నా తండ్రి దగ్గరికి వెళ్తే, నానా నీ కుమారుడిగా ఉండడానికి నేను అర్హుడిని కాదు, నేను నీ కూలివానిలో ఒకరిగా పనిచేస్తాను అని ప్రాధేయపడదాము అనుకున్నాడు. అనుకుని నడుస్తూ వస్తున్నాడట. నడుస్తూ వస్తున్నప్పుడు తండ్రి ప్రేమ చల్లారలేదు. వెళ్ళిపోయినట్టు కుమారుని కోసం తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈనాటికి కాకపోతే ఏదో ఒక రోజున నా కొడుకు నా దగ్గరకు వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. వాడింకను దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూశాడు, కనికరపడ్డాడు, పరిగెత్తాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చప్పట్లు కొట్టరా. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కంపులో ఉన్నాడు, పందులు తినే పొట్టు దగ్గర నుంచి వచ్చాడు, వాసన కొడుతున్నాడు. కానీ తండ్రికి అమ్మేమీ అక్కర్లేదు, నా కొడుకు అని మెడ మీద పట్టేసుకొని ముద్దు పెట్టుకున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. అది తండ్రి ప్రేమ. నువ్వు తప్పిపోవచ్చు, నాన్నను విడిచి వెళ్ళిపోవచ్చు, నాన్న ఆస్తిని పంచుకొని దుర్వ్యాపారానికి నువ్వు
వెళ్ళిపోయి ఆస్తినంతా పాడు చేసుకోవచ్చు, కానీ నువ్వు ఏమి చేసినా నీ తండ్రికి మొదట ఉన్నప్పటి ప్రేమ ఇప్పటికీ ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. ఆ రోజున ఉన్న ప్రేమే నేటికి నీ తండ్రికి ఉంటుంది అనే సత్యాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎల్లప్పుడూ నీ తండ్రి నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ సీన్ చాలా అద్భుతమైన సీన్. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అన్న సీన్ నాకు కదిలించింది. ఎందుకో తెలుసా? కంపు కుట్టేవాడాడు. ఎక్కడ తిరిగి వచ్చాడు? పందుల దగ్గరికి వెళ్ళొచ్చాడు. వేసుకోవడానికి బట్టలు లేవు. ఏనాడు స్నానం చేశాడో? ఏ సౌఖ్యం లేకుండా జీవించాడు. అందరు చీ అంటున్నారు. అటువంటి చీ కొట్టే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ చిన్న కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు అల్లంత దూరాన ఉండగానే పరిగెత్తుకుంటూ తండ్రి వెళ్ళి మెడ మీద పడి ముద్దుకు పెట్టుకొని తీసుకొచ్చాడు. ఏమంటున్నాడు తెలుసా? రేయ్, నా చిన్న కుమారుడు వచ్చేసాడు రా, వాడికి ఉంగరం తొడిగించండి, ప్రశస్తమైన వస్త్రాలు తొడగండి. వీనికి కట్టి అమ్మా ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి ప్రశస్త వస్త్రములు త్వరగా చెత్తి వీరిని కట్టి వీరి చేతికి ఉంగరం తొడిగి పాదములకు చెప్పులు తొడిగి క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి. విందు చేయండి, మనము తిని సంతోషిద్దాం. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. తప్పిపోయి దొరికాడు. తండ్రి ప్రేమ అలాంటిది. ఆ తండ్రి ప్రేమ, అలాంటి తండ్రి ప్రేమ నీలో ఉన్నదా? తప్పిపోయిన వెళ్ళి చీకొట్టడం కాదు. తండ్రి బాధ్యత ఏమిటంటే చీకొట్టడం కాదు, హక్కును చేర్చుకునేది తండ్రి బాధ్యత. బిడ్డలు దూరంగా వెళ్ళిపోతే వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళ దూరం చేసే తల్లిదండ్రులు చాలామంది లోకంలో ఉన్నారు. అలాంటిది ఈ కాంటెక్స్ట్లో ఉన్న తండ్రి చిన్న కుమారుడు తప్పిపోయినా, పాడు చేసినా, ఆస్తి పాడు చేసినా, ఏం చేసినా తిరిగి వచ్చాడు కనుక తనకు సంతోషం. నా కుమారుడు తప్పిపోయి మరలా దొరికాడు, వాడి కోసం విందు చేయండి అని కేకలు పెట్టి మరి విందును సిద్ధం చేయించాడు. అందరికీ విందు ఆరగింపజేశాడు. నా కుమారుడు చనిపోయి మళ్ళా బతికాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఫాదర్స్ డే సందర్భంగా మరొకసారి తల్లిదండ్రులైన వారికి, తండ్రులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున తండ్రులను జ్ఞాపకం చేసే అవకాశం సంఘంలో మనకు వచ్చింది. సంఘ బిడ్డలు తండ్రుల కోసం ఏ రకంగా తృష్ణ కలిగి ఉన్నారో అర్థమయ్యేలాగా వారి సాక్ష్యాలు కూడా, వారి మాటలు కూడా మనం విన్నాం. అన్నిటిని బట్టి ప్రభు ఈ సందర్భంగా మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు ఈ వాక్య భాగమును మనందరి వెనుకటిలో దీవించి ఆశీర్వదించును గాక.